శాతవాహనుల యుగానికి సంబంధించిన చరిత్రని అద్భుతంగా మీరు ఎక్కడా ఎప్పుడు వినని విధంగా తెలుగు జాతి వారికి సంబంధించినటువంటి ప్రస్తావన మనకు చాలా స్పష్టంగా కనిపించడం పురాణాలలో ఉందా సార్? పురాణాలలో కూడా ఉంది. రాముని పాదం తాకి రాయి అహల్యగా మారడం జరిగింది. అప్పటి వరకు ఆ సింహం ఒక యక్ష రూపం అని. ఎప్పుడైతే విశ్వామిత్రునికి ఆయుధం తాకడం జరిగిందో దానికి శాప విమోచన కలిగి అదొక గంధర్వ రూపంలోకి మారి. ఇక్కడ కాయిన్స్ గురించి మాట్లాడుతుంటే నేను ఒక దగ్గర చదివాను, వాళ్ళ కాలంలో రోమన్ నాణాలు ఉండేటివి అని. రోమన్ సామ్రాజ్యంతో జరిగినటువంటి వ్యాపార వాణిజ్యం అంతా ఇంత తెరచాపతో ఉన్న ఓడగురుతు కలిగిన నాణేలు. శాతవాహనులు బ్రాహ్మణులు అన్నారు. బౌద్ధము జైనం అనేది విరాజిల్లింది ఎక్కువగా. ప్లీని అనేటి ఒక రచయిత ది న్యాచురల్ హిస్టరీ అనేటి ఒక గ్రంథం రాస్తాడు. మన తెలుగు ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తయారవుతున్నటువంటి వస్త్రాల నాణ్యతను గురించి పేర్కొన్నాడు తను. నానగర్ శాసనం కావచ్చు, అలాగే నాసిక్ శాసనం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. అశోకుని శాసనాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. మెగస్తనీస్ తను రచించినటువంటి ఇండికా అనేటువంటి గ్రంథంలో కూడా ఒక మాట అన్నారు, మీరు ఆర్యతత్వాన్ని కోల్పోయి ఇక్కడికి వచ్చారని. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి సార్? వాస్తవానికి సింధులోయ నాగరికత నిర్మాతలే ద్రావిడులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దళిత ఉద్యమాన్ని అత్యంత గొప్పగా నిర్వహించినటువంటి వ్యక్తి మాదారి భాగ్యరెడ్డి. నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారన్నప్పుడు ఈజీగా విద్యార్థులందరూ కూడా గౌతమి బాలాశ్రీ చెప్పేసి ఆన్సర్ చేయడం జరుగుతుంది సార్. కానీ అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన చరిత్ర ఆచార్య నాగార్జునుడు బుద్ధుని తర్వాత బుద్ధుడు అంతటి వాడు. అందులోనే ఇంకో బిరుదు కూడా ఉంటుంది సార్, త్రిసముద్రతోయ పీతవాహన, నా కుమారుని గుర్రాలు 3 సముద్రాల నీళ్లు త్రాగాయి అని. ఒక్కసారి మహాత్మా సినిమా జ్ఞాపకం తెచ్చుకోండి. సింహంబుపై తిరిగే పురుష కేశవుడు పూర్వజనుడు నీ జాతికి, తల ఎత్తు జీవించు తమ్ముడా తెలుగు జాతిలో పుట్టావని. హలో, వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. చరిత్ర పోటీ పరీక్షల కోణంలో అత్యంత ముఖ్యమైనది. ఈరోజు మనం ఏంటంటే చరిత్రలో భాగంగా శాతవాహనులకు సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే తెలంగాణ చరిత్ర అయితేనేమి, లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్ర అయితేనేమి, శాతవాహనుల యుగంతోనే ఈ చరిత్ర అనేది మనకు ప్రారంభం అవుతుంది. కాబట్టి శాతవాహనుల యుగానికి సంబంధించిన చరిత్రని అద్భుతంగా మీరు ఎక్కడా ఎప్పుడు వినని విధంగా మీకు ఇక్కడ అందించబోతున్నాం. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కడ వినని అంశాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. ఎక్కడ వినని అంశాలని మనల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి, ఒక రకమైన ఫీలింగ్ని మనకు అందిస్తుంది ఈ వీడియో. ఈ ఫీలింగ్ని మనకు అందించడానికి, అత్యంత అద్భుతమైన విషయాలు మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హిస్టరీ ఫ్యాకల్టీ నాగరాజ్ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సారు 18 సంవత్సరాల అనుభవం గల ఫ్యాకల్టీ. అలాగే 2 తెలుగు రాష్ట్రాలు అన్ని ప్రముఖమైన ఇన్స్టిట్యూషన్స్లో సార్ ఆల్రెడీ ఫ్యాకల్టీగా చేశారు. సార్ని ఇవాళ మీకోసం తీసుకొచ్చాను. మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఇక సార్ నమస్తే. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కావచ్చు సార్, తెలంగాణ చరిత్ర కావచ్చు సార్, మొట్టమొదటిగా ఈ చరిత్ర అనేది ప్రారంభమయ్యేది శాతవాహనులతోనే ప్రారంభం అవుతుంది సార్. సో అంటే నాకున్న డౌట్ ఏంటంటే, అంతకు ముందు శాతవాహనుల కంటే ముందు ఎటువంటి చరిత్ర ఉండేది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు? సో 2 రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు శాతవాహన అనేటువంటి ఒక టాపిక్ని చాలా ప్రామాణికంగా తీసుకోవాలి సార్. ఎందుకంటే తెలుగు జాతి వారి రాజకీయ చరిత్ర శాతవాహనులతోనే ప్రారంభమవుతుంది. అంతకన్నా ముందే, శాతవాహనుల కన్నా ముందే పురాణాలలో కానీ లేదా మనకున్నటువంటి కొన్ని శాసనాలలో కానీ తెలుగు జాతి వారికి సంబంధించినటువంటి ప్రస్తావన మనకు చాలా స్పష్టంగా కనిపించడం. పురాణాలలో ఉందా సార్? పురాణాలలో కూడా ఉంది. ఓకే. ఉదాహరణకి మనకు పురాణాలలో ఆంధ్ర భృత్యులు అనేటి కానుక పదాన్ని ప్రస్తావించడం జరిగింది. భృత్యులు అంటే బానిసలు. అశోకుని శాసనాలు మనకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఎర్రగుడి, రాజుల మందగిరి అనేటువంటి ప్రాంతాల వద్ద లభించాయి. ఈ రోజు మనం దాన్ని ఎర్రగుడి అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే ఇప్పటికి లైవ్ గా లొకేషన్స్ ఉన్నాయి, చూడొచ్చు మనం. ఇప్పుడు కూడా ఉంది. అశోకుని శాసనాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు అశోకుని శాసనాలు కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి, రాజుల మందగిరి అనేటువంటి ప్రాంతాల వద్ద ఇప్పటికీ లభిస్తున్నాయి. ఆ శాసనాలు ఇప్పటికీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణలో ఉన్నాయి. ఇప్పటికీ ఆ శాసనాలను మనం చూడొచ్చు. ఆ శాసనాలలో ఉన్నటువంటి ప్రస్తావన మనకు చాలా గొప్పది. అంటే మౌర్య సామ్రాజ్యం కర్నూలు జిల్లా ప్రాంతం వరకు విస్తరించింది అని చెప్పుకోవడానికి అదొక బలమైనటువంటి ఆధారం, శాసనపరమైనటువంటి ఆధారం. ఆ శాసనాలలో
మనకు ఈరోజు ఎర్రగుడి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మౌర్యుల కాలంలో సువర్ణగిరి అని పిలిచేటువంటి వారు. సువర్ణగిరి. ఆ సువర్ణగిరి అనేటువంటి ఈ ప్రాంతం మౌర్యుల దక్షిణ భారతదేశపు రాజధాని. అది మౌర్యులకు 4 ప్రాంతాల్లో 4 రాజధానులు ఉన్నాయి. వాళ్ళు పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశం చేత, పైగా అసేతు హిమాచలం భారతదేశంలో భారత ఉపఖండాన్ని మొత్తాన్ని పరిపాలించినటువంటి కారణంగా ప్రజలకు పరిపాలన చేరువ చేయాలనే ఉద్దేశం చేత దక్షిణ భారతదేశంలో ఈరోజు మనం పిలుచుకుంటున్నటువంటి ఎర్రగుడిని ఆనాడు సువర్ణగిరి అని పిలిచి దాని దక్షిణ భారతదేశపు రాజధానిగా వాళ్ళు ప్రకటించడం అనేప్పుడు జరిగింది. అందుకనే తెలుగు జాతి వారి యొక్క చరిత్ర చాలా ప్రాచీనమైనదిగా మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. ఎందుకంటే ఐతిరేయ బ్రాహ్మణం అనేటువంటి గ్రంథంలోనే ఆంధ్రులకు సంబంధించినటువంటి ప్రస్తావన మనకు మొట్టమొదటిసారిగా కనిపించడం జరుగుతుంది. ఈ ఐతిరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి అనుబంధంగా రచించబడినటువంటి గ్రంథం. సో ఈ ఐతిరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి కథాంశం పిల్లలందరికీ పోటీ పరీక్షలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఐతిరేయ బ్రాహ్మణం ప్రకారం విశ్వామిత్రుని యొక్క శాపం వల్ల, విశ్వామిత్రుని యొక్క శాపగ్రస్తత వల్ల తెలుగువారు ఆర్యత్వాన్ని కోల్పోయి వింధ్యా పర్వతాలను దాటి దిగువకొచ్చి ఇక్కడ ఆ విశ్వామిత్రుని యొక్క సంతతికి చెందినటువంటి వారు ఆంధ్రులతో కలిసి నివసించడం జరిగింది. కాబట్టి ఆంధ్ర అనేటువంటి ఈ శబ్దం మనకు ఆంధ్ర జాతి వారికి సంబంధించినటువంటి ఈ పద ప్రస్తావన మనకు ఐతిరేయ బ్రాహ్మణంలోనే కనిపించడం జరుగుతుంది. అలానే మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి గ్రీకు యాత్రికుడు, గ్రీకు రాయభారి మెగస్తనీస్ తను రచించినటువంటి ఇండికా అనేటువంటి గ్రంథంలో కూడా ఆంధ్రులకు సంబంధించినటువంటి చాలా బలమైనటువంటి ప్రస్తావన ఇవ్వడం జరిగింది. మెగస్తనీస్ ఇండికాలో మెగస్తనీస్ తను రచించినటువంటి ఇండికాలో ఆంధ్రులకు 30 కోటలు ఉన్నాయని, ఆ 30 కోటల్లో మన తెలంగాణ కోట కూడా ఉంది. చాలా గొప్పది, చాలా ఘనమైనది. ఆ 30 కోటల్లో మనకు ఉన్నటువంటి తెలంగాణ కోట ఈ రోజు మనం కోటిలింగాల అనేటి కనుక ప్రాంతం. ప్రస్తుత కరీంనగర్ జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జగిత్యాల జిల్లాలో కోటిలింగాల అనేటి కనుక ప్రాంతం. కోటిలింగాల అనేటి కనుక ప్రాంతం కూడా మెగస్తనీస్ పేర్కొన్నటువంటి 30 కోటల్లో ఒకటి. చాలా ప్రాముఖ్యమైనది భారతదేశంలో. తెలుగు జాతి వారికి చాలా ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ తెలుగు జాతి వారు అన్నప్పుడు మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తెలుగు జాతి వారి చరిత్రలో 3 రాజవంశీకుల వారు సంఘటితంగా పరిపాలించారు. శాతవాహనులు, కాకతీయులు, గోల్కొండ కుతుబ్షాహీలు. ఈ 3 తెలుగు జాతిని సంఘటితంగా పరిపాలించడం జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ శాతవాహనులను, కాకతీయులను, గోల్కొండ కుతుబ్షాహీలను సో ఖచ్చితంగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి పోటీ పరీక్షల్లో ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఏపీ హిస్టరీ కోసం 75 మార్కులను కేటాయించడం జరిగింది. మనం ఎందుకు 75 మార్కులను ఏపీ హిస్టరీకి కేటాయించడం జరిగింది? ఇది మనకు 2008 నుంచి గ్రూప్ 2లో వచ్చినటువంటి మార్పు ఇది. అంతకన్నా ముందు గ్రూప్ 2లో ఆప్షన్ సిస్టమ్ అనేటిది ఉండేది. దాన్ని తొలగించినటువంటి ఏపీపీఎస్సి సో అందరికీ సమానమైనటువంటి అవకాశం ఉండాలనేటువంటి ఉద్దేశం చేత ఏపీ హిస్టరీని, ఇండియన్ పాలిటీని, ఎకనామిక్స్ని సో ఈ పేపర్లను యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్. కానీ ఇక్కడ మనం స్పష్టంగా గమనించినట్లయితే చరిత్రలో ఒక ఘనమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే మనం ఒక్కసారి బలంగా, శ్రద్ధగా, కాస్త లోతుగా కాన్సెప్ట్ ఓరియంటేషన్తో నేర్చుకున్నట్లయితే 75 మార్కులకు 70 మార్కులు సాధించడం చాలా సులభమైనటువంటి పని. దీన్ని చాలా మంది విద్యార్థి మిత్రులు పాసిబుల్ సార్ 75కు 70 పాసిబుల్ అండి. ఎందుకు పాసిబుల్ అని చెప్పి చెప్తున్నాను అంటే ప్రామాణికమైనటువంటి పుస్తకాలను మనం చదవాలి. బయట మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలలో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రామాణికమైనటువంటి పుస్తకాలను మనం చదివినట్లయితే
75 మార్కులకు 70 మార్కులు సాధించడం కష్టసాధ్యమేమీ కాదు. ఎందుకంటే గత గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో 75 మార్కులకు 73 మార్కులు సాధించినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం మాట్లాడుకుందాం, కాస్త స్పష్టంగా దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది. రాజ్యాంగ సవరణ జరిగినటువంటి ప్రతిసారి కూడా ఆర్టికల్స్ మారొచ్చు, అలానే కరెంట్ పాలిటీ మారొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ రోజు మారుతూనే ఉంటుంది. అలానే ఎకనామిక్స్ సర్వే వచ్చిన ప్రతిసారి కానీ, బడ్జెట్ వచ్చిన ప్రతిసారి కానీ ఎకనామిక్స్ లో డాటా మారుతూనే ఉంటుంది. అవును, మారంది ఏదైనా ఉంది అంటే అది చరిత్ర మాత్రమే సార్. అందుకే ప్రామాణిక పుస్తకాల ద్వారా బలంగా, లోతుగా, సమగ్రంగా చదువుకున్నట్లయితే 70 మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. ఖచ్చితంగా సార్. ఈ 75 మార్కుల సాధనలో మీరు వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటారని నమ్ముతున్నాను సార్. మన ప్లాట్ఫామ్ పై చేసే ప్రతి ఒక్కరికి మనం ఆల్రెడీ అనుకున్నాం అన్లిమిటెడ్ నాలెడ్జ్ వాళ్ళకి ఇద్దాం, ఖచ్చితంగా ఇద్దాం. ఎందుకంటే ఈ మాధ్యమం ద్వారా సార్, అంటే సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు సో చరిత్ర అనేటువంటిది ఏ విధంగా పోటీ పరీక్షల కోణంలో అధ్యయనం చేయాలి అని చెప్పేసి చెప్పడమే ఈరోజు మనం ఈ మాట్లాడుకుంటున్నటువంటి అంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం సార్. ఇందులో ఏ పుస్తకాలను చదవాలి అని చెప్పేసి కంపల్సరిగా విద్యార్థులకు ఒక డౌట్ అనేటువంటిది ఉంటుంది సార్. దానికి నేను నా 18 సంవత్సరాల అనుభవంలో ఈ పోటీ పరీక్షల రంగంలో సార్, ఏపీఎస్సి విద్యార్థులైతే ప్రామాణికంగా డిఎస్ఎల్ హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర, ఇట్స్ ఎ బైబిల్ ఫర్ ది ఏపీ హిస్టరీ, బైబిల్ ఫర్ ది ఏపీ హిస్టరీ. మీరు నమ్మరు, పాత ప్రశ్నాపత్రాలను ఒక్కసారి మనం కాస్త నిశితంగా పరిశీలించినట్లయితే 75 మార్కులకు 50 నుంచి 55 మార్కులు ఆ పుస్తకం నుంచే రావడం జరుగుతుంది. అంటే ఎంత ప్రామాణికమో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే హనుమంతరావు అనేటువంటి ఆ ప్రొఫెసర్, ఆయన శిలాయుగాల నుండి వందే మాతర ఉద్యమం జరిగేంత వరకు ఆంధ్రుల చరిత్రను సమగ్రంగా రాసిపెట్టాడు. సమగ్రంగా ఇంకెవరు కూడా, ఏ చరిత్రకారుడు కూడా విమర్శించడానికి వీలు లేకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా క్రోడీకరించి, అది కూడా సామాజిక, ఆర్థిక, సాహిత్య, మత విషయాల మీద మరింతగా లోతైనటువంటి సమాచారాన్ని అందులో మనం స్వీకరించవచ్చు. ఇప్పుడు మనకున్నటువంటి సిలబస్ను ఒకసారి మీరు పరిశీలించినట్లయితే పోటీ పరీక్షల్లో చరిత్రలో అది భారతదేశ చరిత్ర కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, మెయిన్గా పొలిటికల్ హిస్టరీకి బాగా తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంతకుముందు చరిత్ర అనగానే చాలా మంది అభ్యర్థులకు, సామాన్యమైనటువంటి ప్రజానికానికి చరిత్ర అంటే రాజులని, యుద్ధాలని, ఆ యుద్ధాల డేట్లు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామని వాటిని బట్టి కొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ విద్యార్థులకు మీ ద్వారా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే, కాకతీయుల వరకు మీరు సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకతీయుల వరకు, కాకతీయుల నుంచి సంవత్సరాలను మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనుకున్నట్లయితే, ఇప్పుడు డైరెక్ట్ గా డేట్స్ అడగడం లేదండి. అంటే ఈ చక్రవర్తి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు, ఇలాంటి డేట్స్ అడగడం లేదు. పోటీ పరీక్షలో ఏ విధంగా వీటిని అనుసంధానించుకుంటూ అడుగుతున్నారు అంటే, ఈ రాజవంశపు చక్రవర్తులను వరుస క్రమంలో అమర్చము, అలా వరుస క్రమంలో అమర్చము అని చెప్పేసి అన్నప్పుడు మనం వాటిని డేట్స్ ని ప్రామాణికంగా అవసరం ఉండాలి. డేట్స్ లేకుండా చరిత్ర చదవడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ డేట్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం పోటీ పరీక్షల రంగంలో లేదు. అది మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఒక మాట అన్నారు మీరు, ఆర్యతత్వాన్ని కోల్పోయి ఇక్కడికి వచ్చారని. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి సార్ ఆర్యతత్వాన్ని కోల్పోవడం అంటే? ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆర్యులని, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులను ద్రావిడులోని. అవును సార్, మనం ప్రస్తుతాన్ని కూడా చర్చ జరుగుతూనే ఉంది. సో రెండోది, ఆర్యులకు ద్రావిడులకు ఈ ఆంథ్రోపాలజీ ప్రకారంగా ముఖ కవలికల్లో గాని, ఎత్తులో గాని, వారికి సంబంధించినటువంటి స్కిన్ టోన్ లో గాని చాలా స్పష్టమైనటువంటి తేడాలు ఉన్నాయి. వాస్తవానికి సింధులోయ నాగరికత నిర్మాతలే ద్రావిడులు. అంటే ఆర్యుల కన్నా ముందే ద్రావిడులు భారతదేశంలో ఒక ఘనమైనటువంటి నాగరికతను సృష్టించారు. కానీ ఆ తర్వాత ఆర్యులు విదేశాల నుంచి భారతదేశానికి వచ్చారు.
ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ చరిత్రకారుల మధ్యన విభిన్నమైనటువంటి వాద ప్రతివాదాలు ఉన్నాయి. కానీ దీన్నే మన మాదారి భాగ్యారెడ్డి వర్మ రెండు తెలుగు రాష్ట్రాల్లో దళిత ఉద్యమాన్ని అత్యంత గొప్పగా నిర్వహించినటువంటి వ్యక్తి మాదారి భాగ్యారెడ్డి వర్మ. మాదారి భాగ్యారెడ్డి వర్మ మేము ఆది పురుషులము, మేమే మూలవారము, ఆ మూలవారే మాలవారుగా మారారు. ఓహో, అంత పెద్ద చరిత్ర ఉందా వాటికి? అంతే కదా. ఈ మూలవారే మాలవారుగా మారారు. మాలలు మూలవారు వ్యవసాయం చేసేటువంటి వారు. సింధు ప్రజల ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం. కాబట్టి వ్యవసాయం చేసేటువంటి వారిని రేడులు అంటారు. అందుకని నా పేరు చివరన రెడ్డి ఎరెట్టు కానొక పదాన్ని చేర్చుకుంటున్నానని ఆయన తన పేరు చివరన రెడ్డి వర్మ జంజం వేసుకున్నాడు. ఏది మన ఆర్య సమాజంలో చేరి బాజీ కృష్ణారావు అనేటువంటి వ్యక్తి యొక్క ప్రేరణతో జంజం వేసుకుని, జంజం వేసుకున్న వాళ్ళందరూ వర్మగా పిలువబడుతున్నారు కాబట్టి తన పేరును కూడా వర్మగా మార్చుకున్నాడు. ఆయన అసలు పేరు మాదారి భాగయ్య. ఇక్కడ మాదారి భాగయ్య జన్మస్థలం హైదరాబాదే. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆది హిందూ ఆది ఆంధ్ర ఉద్యమానికి ఇతని మూల పురుషుడు. 1917లో విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి మైలవరం అనేటువంటి ప్రాంతం వద్ద ఈ పంచమ సదస్సు జరుగుతుంది. అప్పటి నుంచి ఈ పదం బాగా పాపులర్ అయింది, ఆది అనేటువంటి పదం. ఇప్పటికీ మీరు గమనించండి, ఎగ్జాక్ట్లీగా ఎంజీబీఎస్ నుంచి మన హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఆది హిందూ భవన్ అని చెప్పేసి మీకు చాదర్గాడ్ దగ్గర ఇప్పటికీ కూడా ఆ భవంతి మనకు కనిపించడం జరుగుతుంది. ఇప్పటికీ ఆ భవంతిలో ఒక స్కూల్ నిర్వహించబడుతుంది, మాదారి భాగ్యారెడ్డి వర్మ మెమోరియల్ స్కూల్ అని. అంటే ఆంధ్రులకు తెలుగు వారికి చాలా ఘనమైన చరిత్ర ఉంది. పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. ఏదో బట్టి కొట్టకూడదు. అర్థం చేసుకుంటూ చదివినట్లయితే, భారతదేశ చరిత్రను అనుసంధానించుకుంటూ చదివినట్లయితే మరింత ఎక్కువ సమాచారాన్ని మనం గ్రహించడం జరుగుతుంది. అంటే సార్, ఇప్పుడు శాతవాహనుల చరిత్ర చూసినట్టయితే దేనికైనా ఆధారాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ కూడా మనకు శాసనాలనే ఆధారాలు ఉన్నాయి. అంటే శాతవాహనుల చరిత్రలో ఆధారాలు కనుక చూసినట్టయితే నానగఢ్ శాసనం కావచ్చు, అలాగే నాసిక్ శాసనం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే అసలు శాతవాహనులకు సంబంధించిన ప్రముఖమైన శాసనాలు ఏమున్నాయి, అందులో ఏం పేర్కొన్నారు, విద్యార్థులు ఏ విధంగా వాటిని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పోటీ పరీక్షల కోణంలో ముఖ్యంగా మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, శాతవాహనులకు సంబంధించినటువంటి పురావస్తుపరమైనటువంటి ఆధారాలు, సాహిత్యపరమైనటువంటి ఆధారాలు. ఈ పురావస్తుపరమైనటువంటి ఆధారాల్లో మనం శాసనాలను, నాణేలను, కట్టడాలను, త్రవ్వకాలను వీటిని గుర్తించడం జరుగుతుంది. సో శాతవాహన చరిత్రకు మొత్తంగా 24 శాసనాలు అందుబాటులో ఉన్నాయి సార్. 24 శాసనాలు. ఏది వాళ్ళ కుటుంబ సభ్యులు వేయించినటువంటి శాసనాలు. ఇక శాతవాహన వంశం వారు కాకుండా వేయించినటువంటి శాసనాల్లో కూడా శాతవాహనులకు సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది మనకి. ఉదాహరణకి ఈ మీరు చెప్పినట్లుగా నాసిక్ అండ్ నానాఘాట్ శాసనం చాలా సార్లు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రంలో అడిగినటువంటి ప్రశ్న, నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారు, నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారన్నప్పుడు ఈజీగా విద్యార్థులందరూ కూడా గౌతమి బాలాశ్రీ అని చెప్పేసి ఆన్సర్ చేయడం జరుగుతుంది. కానీ ఆ శాసనాన్ని ఆమె గౌతమి పుత్ర శాతకర్ణి అనేటువంటి తన కుమారుడు మరణించిన 19 సంవత్సరాల తర్వాత, తన కుమారుడు మరణించిన 19 సంవత్సరాల తర్వాత తన మనుమని పరిపాలనా కాలంలో, రెండో పులోమావి కాలంలో ఆ శాసనాన్ని వేయించింది. ఫస్ట్ టైం మనకు 2008లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ అడిగాడు. అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన చరిత్ర నిక్షిప్తం చేశారు శాసనాల రూపంలో. తన మాతృమూర్తి రెండో పులోమావి కాలంలో ఆయన్ని వాసిష్ఠి పుత్ర పులోమావి అని చెప్పేసి అంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆ మాతృమూర్తి తన కుమారుని యొక్క ఘనకార్యాలను, తన కుమారుని యొక్క ఘనతను శాసన రూపంలో నిక్షిప్తం చేయడం జరిగింది. అందులో గౌతమి పుత్ర శాతకర్ణి గురించి బిరుదుల ద్వారా ఆయన గొప్పతనాన్ని ఆ మాతృమూర్తి వివరించడం జరిగింది. ఏమున్నాయి సార్ ఆయన బిరుదులు? ఉదాహరణకి ఏక బ్రాహ్మణ, అంటే నా కుమారుడు బ్రాహ్మణుల్లో అత్యుత్తముడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, శాతవాహనులు బ్రాహ్మణులు. ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్ నాకు. శాతవాహనులు బ్రాహ్మణులు అన్నారు,
కానీ వాళ్ళ పీరియడ్ లో బౌద్ధము జైనం అనేది విరాజిల్లింది ఎక్కువగా. ఎలా చూడాలి సార్ దీన్ని? వాస్తవానికి శాతవాహనులు బ్రాహ్మణుడే సార్, కానీ ఆ కాలంలో జైనం బౌద్ధం సార్, ముఖ్యంగా బౌద్ధం బౌద్ధం చాలా గొప్పగా విరాజిల్లడం అనేప్పుడు జరిగింది మీరు చెప్పినట్లుగా. సార్. ఎందుకంటే చక్రవర్తులేమో ఇది ఎందుకంటే చక్రవర్తి ఎవరినైతే ఏ మతంలో అయితే ఉంటారో సామాన్య ప్రజానీకం కూడా ఎక్కువగా అటువైపు మొగ్గు చూపుతారు. కానీ ఇక్కడ రివర్స్ గా కనబడుతున్నది. అదే ఆ కాలంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలం నుంచి సామాన్యమైనటువంటి వ్యక్తులకు చేరువయ్యాయి ఏంటి జైన బౌద్ధ మతాలు. అంటే సామాన్య ప్రజానికం వారు ఎక్కువగా ఆదరిస్తున్నటువంటి కారణంగా జైన బౌద్ధ మతాలు ఈ కాలంలో అత్యంత గొప్పగా విరాజిల్లడం జరిగింది. అంతెందుకు ఆచార్య నాగార్జునుడు బుద్ధుని తర్వాత బుద్ధుడు అంతటి వాడు ప్రపంచంలోని చాలా దేశాల్లో పూజలు అందుకున్నటువంటి గొప్ప బౌద్ధ మత తత్వవేత్త. మనం వినే ఉంటాం చాలా సందర్భాల్లో ఇండియన్ ఐన్స్టీన్ అని, అవునవును సార్, గతి తార్కిక ప్రవక్త అని. ఇప్పటికీ కూడా ఆయన యూనివర్సిటీ ఇక్కడ ఉంది కదా సార్. ఇప్పుడు గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సార్ ఆయన పేరు మీదనే ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆయనను సర్పధీరుడు అని అంటారు. ఇది నాగార్జున కొండ సార్. నాగార్జున కొండ మనకు తెలంగాణ ఆంధ్ర బార్డర్ మధ్యలో ఉంటుంది సార్. అది ఈయనకు సంబంధించింది, ఆచార్య నాగార్జునకి సంబంధించి. దాని మొదటి పేరు శ్రీపర్వతం. ఆయన అక్కడికి వచ్చి నివసించడం వల్ల దానికి నాగార్జున కొండ అనేటి కానొక పేరు వచ్చింది. ఇప్పటికి కూడా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు మనకు ప్రస్తుతం ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మొత్తాన్ని సేకరించి ఒక ప్రాజెక్టే నిర్మించడం జరిగింది. దాన్ని చూస్తే కళ్ళు చెదిరిపోవడం జరుగుతుంది. అంత అద్భుతంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బౌద్ధ మత మూలాలు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి. జైన మత మూలాలు కూడా మనకు తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు కొలనుపాకలో ఇప్పటికీ జైన దేవాలయాలు ఉంటాయి. ఇప్పటికీ నేటికి జైన తత్వాన్ని పాటిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతం కొలనుపాక. అలానే పణిగిరి, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పణిగిరి. అలానే మనకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున కొండ మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఘంటసాల, ఇవన్నీ కూడా బౌద్ధ మతానికి అత్యంత ఘనమైనటువంటి కీర్తిని అందించినటువంటి అంశాలు. ఇక్కడ మనం ఈ గౌతమపుత్ర శాతకర్ణి యొక్క బిరుదుల గురించి మాట్లాడుకుంటున్నాం. అవునవును సార్. గౌతమపుత్ర శాతకర్ణికి ఏక బ్రాహ్మణ, ద్విజకుల వర్ధన, ఆగమ నిలయ ఈ బిరుదులు మనం గమనించినట్లయితే ఏక బ్రాహ్మణ అంటే నా కుమారుడు బ్రాహ్మణుల్లో అత్యుత్తముడు. ద్విజకుల వర్ధన, ద్విజులు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని ద్విజులు అంటారు. ఎవరైతే జంజం వేసుకుంటారో వారిని ద్విజులు అంటారు. సో ద్విజకుల వర్ధన అంటే బ్రాహ్మణ కులాన్ని ఉద్ధరించిన వాడు. ఆగమ నిలయ యజ్ఞయాగాలను నిరంతరంగా నిర్వహించిన వాడు. వీటిని మనం కాస్త లోతుగా పరిశీలించినట్లయితే ఆయన లేదా శాతవాహనులు బ్రాహ్మణులు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలానే అందులో ఒక బిరుదు ఉంది, ఏమని? క్షత్రియ దర్పమాన మర్దన అని. క్షత్రియ దర్పమాన మర్దన అంటే నా కుమారుడు క్షత్రియుల గర్వాన్ని అణిచివేసిన వాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే నిజంగా శాతవాహనులు క్షత్రియులైతే వాళ్ళ గర్వాన్ని వాళ్ళే అణిచేసుకోలేరు కాబట్టి వాళ్ళు క్షత్రియులు కాదు. అందులోనే ఇంకో బిరుదు కూడా ఉంటుంది, త్రిసముద్రతోయ పీతవాహన. నా కుమారుని గుర్రాలు 3 సముద్రాల నీళ్లు త్రాగాయి అని. నా కుమారుని గుర్రాలు 3 సముద్రాల నీళ్లు త్రాగాయి అని అంటే విన్నాను సార్ సినిమాలో. అందులో మీకు కనిపించడం కూడా జరుగుతుంది. నా కుమారుని గుర్రాలు 3 సముద్రాల నీళ్లు త్రాగాయి అంటే బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, ఈ 3 సముద్రాల మధ్య గల భూభాగాన్ని పరిపాలించిన వాడు గౌతమపుత్ర శాతకర్ణి. ఇక్కడ పోటీ పరీక్షలో మనం వెంటనే గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే త్రిసముద్రతోయ పీతవాహన, ఇది గౌతమపుత్ర శాతకర్ణి బిరుదు. త్రిసముద్రాధిపతి యజ్ఞశ్రీ శాతకర్ణి బిరుదు. యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా త్రిసముద్రాధిపతి అనేటువంటి బిరుదు ఉంది. మనకు భారతదేశ చరిత్రలో హర్షవర్ధన్ గురించి మీరు వినే ఉంటారు. అవును సార్. హర్షవర్ధనుని ఆస్థాన కవి బాణుడు రచించినటువంటి గ్రంథం హర్ష చరిత్ర. హర్ష చరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని, ఏది శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతి అని ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి త్రిసముద్రతోయ పీతవాహన, త్రిసముద్రాధిపతి ఈ 2 బిరుదులకు తేడా గుర్తించగలగాలి.
ఇప్పుడు అంటే శాసనాలకు సంబంధించిన ఆధారాలు చెప్పారు మీరు కదా సార్. ఇంకా లిఖిత శాసనాలు పూర్వ చెప్పండి సార్. ఇప్పుడు శాసనాలకు సంబంధించినటువంటి ఆధారాలు అంటే మనకు నానాఘాట్ శాసనం. సార్ శాతవాహనుల కాలంలో మొదటి గొప్ప చక్రవర్తి మొదటి శాతకర్ణి. సార్ మొదటి శాతకర్ణి యొక్క భార్య దేవి నాగానిక. ఈమె మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి మహారథి త్రైన కైరో కుమార్తె మహారథి. ఇక్కడ మనం మళ్ళీ వెంటనే పోటీ పరీక్షలో ఏం గుర్తు తెచ్చుకోవాలంటే మహారథి మహాభోజ, వీరు ఈ మహారథి మహాభోజ అనేటువంటి బిరుదులు ఉన్నటువంటి వారు శాతవాహనులకు సామంతులు. సామంతులు మహారథి మహాభోజ, ఆ కాలం నాటి సామంతులను మహారథి మహాభోజ అని పిలిచేటువంటి వారు. శాతవాహనులు కూడా ఎవరికైనా సామంతులా సార్? శాతవాహనులు మొదట మౌర్యులకు సామంతులుగా ఉండేటువంటి వారు. మౌర్య సామ్రాజ్యం ఎప్పుడైతే అశోకుని తర్వాత పతనావస్థకు చేరుకోవడం జరిగిందో, ఎందుకంటే అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం చాలా వేగంగా పతనావస్థకు చేరుకోవడం జరిగింది. సో దానికి చరిత్రకారులు చాలా కారణాలు చెప్తారు, అందులో అశోకుడు కూడా ఒక కారణమే. మౌర్య సామ్రాజ్యం పతనం చెందిన తర్వాత భారతదేశంలో మౌర్యానంతర యుగంలో మనకు వాయవ్య భారతదేశంలో ఇండో గ్రీకులు ఉన్నారు, కుషానులు ఉన్నారు, మీరు వినే ఉంటారు కనిష్కుడు అనే వ్యక్తి గురించి. అలానే మౌర్యుల తర్వాత వెంటనే భారతదేశాన్ని పరిపాలించినటువంటి వారు శుంగులు, శుంగ వంశీకులు. వాళ్ళు బ్రాహ్మణుడే, శుంగ వంశీకులు. శుంగ వంశం తర్వాత పాట్లిపుత్రాన్ని పరిపాలించిన వారు కణ్వులు, కణ్వ వంశీకులు. కణ్వ వంశీకులు శాతవాహనులకు సమకాలీకులు, కాంటెంపరీ పరిపాలకులు. శాతవాహన డైనస్టీ ఇక్కడ రన్ అవుతుంటే ఉత్తర భారతదేశంలో పాట్లిపుత్రలో కణవంశం పరిపాలిస్తుంది. కణవంశ చివరి పరిపాలకుడు ఇప్పుడు సుశర్మను మన శాతవాహన చక్రవర్తి హతమారుస్తాడు. అంటే ఎంత ఘనమైనదో మన చరిత్ర ఒకసారి మీరు అర్థం చేసుకోండి. శాతవాహనంలో 15వ చక్రవర్తి మొదటి పులోమావి. ఈ మొదటి పులోమావి ఉత్తర భారతదేశంపై దండెత్తి కణ్వ వంశ చివరి పరిపాలకుడు అనేటువంటి సుశర్మను హతమార్చి పాటలీపుత్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అంటే ఒక దక్షిణ భారతదేశపు రాజవంశం పాటలీపుత్రాన్ని పరిపాలించడం జరిగింది. సార్ ఇక్కడ చిన్న డౌట్, అంటే నేను సినిమాలో చూసాను, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో. అంటే ఆయన ఆశ ఏముంటుందంటే భారతదేశం అంతా, అంటే అఖండ భారతదేశాన్ని అంతా ఒక్కటే పరిపాలించాలి, ఒకటే రాజు ఉండాలి, అలాగైతే దేశం సుభిక్షంగా ఉంటుందని తను నమ్ముతాడు. ఇది చరిత్రలో ఉందా సార్? వాస్తవానికి ఏంటంటే సినిమా తీసేటప్పుడు డైరెక్టర్స్ కొన్ని ఎలిమెంట్స్ అనేవి అందులో పెడతారు, కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి అందులో కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. కానీ ఒకటైతే నిజమైనది, అదేంటంటే 456 సంవత్సరాల పాటు 456 సంవత్సరాల కాలం పాటు శాతవాహనులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. మీరు గమనించండి, భారతదేశాన్ని పరిపాలించినట్టు ఏ రాజవంశం కూడా ఇన్ని సంవత్సరాల పాటు కంటిన్యూగా పరిపాలించారు. ఏ రాజవంశం కూడా, మౌర్యులు కావచ్చు, గుప్తులు కావచ్చు, గోల్కొండ కుతుబ్షాహీలు కావచ్చు, కాకతీయులు కావచ్చు, విజయనగర చక్రవర్తులు కావచ్చు, తర్వాత ఉత్తర భారతదేశంలో ఉన్నట్టు మొఘల్ చక్రవర్తులు, యూరోపియన్స్ అయినా సరే 456 సంవత్సరాల కాలం పాటు కంటిన్యూగా ఏకఛత్రాధిపత్యంగా దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా వాళ్ళు తమ హస్తగతం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు శాతవాహనులకు సంబంధించిన మెయిన్ కాంట్రవర్సీ ఎక్కడ వస్తుందంటే సార్, డౌట్ అని అనుకోవచ్చు, రాజధాని విషయంలో సార్. సో కొందరు కోటిలింగాలు అంటారు, కొందరు అమరావతి సైడ్ ఏదో అంటారు. సో దీన్ని అంటే ఏపీ విద్యార్థులు ఎలా చూడాల్సి వస్తుంది, తెలంగాణ విద్యార్థులు ఎలా చూడాల్సి వస్తుంది? ఇక్కడ శాతవాహన అనేటువంటి ఈ టాపిక్ లో మీరు అడిగినటువంటి విధంగా రాజధానుల మీద చరిత్రకారులకు విభిన్నమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అసలు శాతవాహన జన్మస్థలాల మీదనే చాలా కాంట్రవర్సీ ఉంటుంది. శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వారని, కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వారని, లేదు విదర్భ ప్రాంతానికి చెందినటువంటి వారని, లేదా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారని, ఇలా విభిన్నమైనటువంటి సిద్ధాంతాలను చరిత్రకారులు వాళ్లకు అనుగుణంగా లేదా ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారంగా వివరించడం జరిగింది. ఉదాహరణకు పిటి శ్రీనివాస్ అయ్యర్, సిహెచ్ రాయచౌదరి, జోగేల్కర్, పుసాల్కర్, మన తెలుగు చరిత్రకారుడు అనేటువంటి ఏటుకూరి బలరామమూర్తి, వీరందరూ శాతవాహనుడు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారు అని వివరించడం జరిగింది. ఎందుకు అంటే శాతవాహనుల తొలి చరిత్ర ఎక్కువగా మనకు మహారాష్ట్రతో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా నాసిక్ శాసనం కానీ, నానాఘాట్ శాసనం కానీ, ఈ శాసనాలన్నీ కూడా శాతవాహనుల చరిత్రకు చాలా బలమైనటువంటి ఆధారాలు.
ఇవి మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నాయి. అందుకని శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వారని ఈ చరిత్రకారులు చెప్తారు. సుక్తాంకర్ అనేటువంటి చరిత్రకారుడు ఏమంటాడంటే శాతవాహనులు కన్నడీగులు, ఆంధ్రులు శాతవాహనులు ఒక్కటి కాదు సుక్తాంకర్ అంటాడు. ఇది చాలా చాలా ముఖ్యంగా పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆంధ్రులు శాతవాహనులు ఒక్కటి కాదు అంటే వేరు వేరు. ఆంధ్రులు వేరు, శాతవాహనులు వేరు ఉంటారు. ఆంధ్రులను అతను ఆంధ్రుల వృత్తులు అని ప్రస్తావించుకోవడం జరుగుతుంది. వృత్తులు అంటే బానిసలు. సో కాబట్టి ఆంధ్రులు శాతవాహనులు ఒకటి కాదు అని, శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వారని మూడో పులోమావి యొక్క మ్యాకడోని శాసనం, ప్రాచీన పల్లవ చక్రవర్తి శివస్కంద వర్మ హీరహడగల్లి అనేటి కానొక శాసనాల ప్రకారం ఇతను ఈ కర్ణాటక సిద్ధాంతాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక విదర్భ అంటే మనకు మహారాష్ట్ర ప్రాంతంలో ప్రజెంట్ ఉన్నటువంటి ఆ నాగ్పూర్ రీజియన్ ప్రాంతం. శాతవాహనులు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందినటువంటి వారు అని వివి మిరాసి అని చెప్పే చరిత్రకారుడు చెప్తాడు. ఇక మన తెలంగాణ చరిత్రకారులు, ఆంధ్ర చరిత్రకారులు లేదు శాతవాహనులు మా తెలుగు జాతి వారే. ఎందుకంటే శాతవాహనుల తొలి చక్రవర్తి శ్రీముఖునికి సంబంధించినటువంటి నాణ్యాలు కోటిలింగాల దగ్గర బయటపడ్డాయని మనకు తెలిసే ఉంటుంది. కోటిలింగాల దగ్గర బయటపడడం జరిగింది. సో కాబట్టి ఆ కోటిలింగాల దగ్గర తొలి చక్రవర్తి యొక్క నాణ్యాలు బయటపడ్డాయి కాబట్టి శాతవాహనులు తెలుగు జాతికి చెందినటువంటి వారే అని చాలా మంది స్వదేశీ విదేశీ చరిత్రకారులు కూడా చెప్పారు. చివరికి తేల్చిన విషయం ఏంటంటే శాతవాహనులు తెలుగు వారే, కానీ మహారాష్ట్ర ప్రాంతం నుంచి విజృంభించారు. శాతవాహనులు తెలుగు వారే కానీ మహారాష్ట్ర ప్రాంతం నుంచి విజృంభించారు. సో మహారాష్ట్ర నుంచి వారు ఎంటైర్ మొత్తం దక్షిణ భారతదేశంలో ఎక్కువ భూభాగాలను హస్తగతం చేసుకోవడం అనేప్పుడు జరిగింది. మీరు అడిగినట్లుగా ఆంధ్ర విద్యార్థులు శాతవాహనుల తొలి రాజధాని అంటే శ్రీకాకుళం అని చదువుకోవాలి. శ్రీకాకుళం అంటే మనకు ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు శ్రీకాకుళం కాదు. మనకు శ్రీకాకుళం వచ్చేసి కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది. కృష్ణా జిల్లాలో మోపిదేవి అనేటువంటి ప్రాంతానికి కాస్త సమీపంలో శ్రీకాకుళాంధ్ర మహాదేవుని ఆలయం ఉంటుంది ఒకటి. ఇక్కడే కృష్ణదేవరాయలు ఆముక్తమాలయ రచన ప్రారంభించాడు. అది శాతవాహనులకు తొలి రాజధాని. మీరు ఒక్కసారి మహాత్మా సినిమా జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక్కడ ఆ సినిమా చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే ఆ సినిమాలో టైటిల్స్ పడేటప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక అద్భుతమైనటువంటి పాట రాశాడు. సింహంబుపై తిరిగే పురుష కేశవుడు పూర్వజనుడు నీ జాతికి తల ఎత్తు జీవించు తమ్ముడా తెలుగు జాతిలో పుట్టావని. సింహంబుపై తిరిగే పురుష కేశవుడు పూర్వజనుడు తెలుగు జాతికి అంటే మనకు దీపకర్ణి అనేటువంటి ఒక కథాంశం సోమదేవుడు అనేటి ఒక కథ రచయిత రచించినటువంటి కథా సరిసాగరంలో చెప్పబడడం జరిగింది. సోమదేవుడు అనే రచయిత, సోమదేవుడు వేరు, మళ్ళీ సోమదేవ సూరి వేరు. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విద్యార్థులందరూ. సోమదేవుడు వేరు, సోమదేవుడు సూరి వేరు. సోమదేవ సూరి వేములవాడ చాళుక్యుల కాలం నాటికి సంబంధించినటువంటి కవి. వేములవాడ చాళుక్యుల కాలం నాటికి సంబంధించిన కవి సోమదేవ సూరి. సోమదేవుడు వేరు. సోమదేవుడు కథా సరిసాగరం అనేటువంటి గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథంలో దీపకర్ణి అనేటువంటి ఒక కథ ఉంటుంది. ఆ దీపకర్ణి కథ ఏంటంటే దీపకర్ణి అనేటువంటి 4 సంవత్సరాల బాలుడు సింహంపై తిరుగుతూ ఉంటే ఆ సింహం ఆ బాలుని చంపు తింటుందేమో అని భయపడినటువంటి ఆందోళన చెందినటువంటి విశ్వామిత్రుడు తన ఆయుధాన్ని వదిలేసి ఆ సింహాన్ని చంపేస్తాడు. ఇక్కడ పురాణాలకు లింక్ ఉంది. ఆ సింహం చనిపోయిన తర్వాత ఆ సింహం గంధర్వ రూపంలో మారుతుంది జరుగుతుంది. మనకు గంధర్వులు అంటే వాళ్ళని యక్షులు అని చెప్పేసి అంటాం. వాళ్ళ శాపగ్రస్తత వల్ల జంతువులు గాను రాళ్ళు రప్పలు గాను మారుతూ ఉంటారు. ఉదాహరణకి రాముని పాదం తాకి రాయి అహల్యగా మారడం జరిగింది. అది మనం వినే ఉంటాం. సో అప్పటి వరకు ఆ సింహం ఒక యక్ష రూపం, అది అంటే ఒక గంధర్వం. ఎప్పుడైతే విశ్వామిత్రునికి ఆయుధం తాకడం జరిగిందో దానికి శాప విమోచన కలిగి అదొక గంధర్వ రూపంలోకి మారి ఈ దీపకర్ణి అనే ఒక బాలుడిని విశ్వామిత్రుని చేతిలో పెట్టడం జరుగుతుంది. అందుకే సింహంబుపై తిరిగే పురుష కేశవుడు పూర్వజనుడు మన జాతికి, తెలుగు జాతికి అంత ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అద్భుతమైన పదం. శాతవాహనులు రాజధానులకు సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏపీపీఎస్సీ విద్యార్థుల ప్రకారం ఏపీపీఎస్సీ విద్యార్థులు చదువుకునేటప్పుడు వారి తొలి రాజధాని
శ్రీకాకుళం అని చెప్పి చదువుకోవాలి. ఉమ్. అదే తెలంగాణ విద్యార్థుల కోణంలోకి వచ్చినట్లయితే శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. కోటిలింగాల. ఎందుకంటే అక్కడే మనకు నాణేలు దొరికాయి. సార్. ఆ నాణేల మీద చీమూఖ అనేటి ఒక పదం కూడా ఉంది. చీమూఖ. చీమూఖ ప్రాకృతం, శ్రీముఖ సంస్కృతం. ఇక్కడ కాయిన్స్ గురించి మాట్లాడుతుంటే నేను ఒక దగ్గర చదివాను, వాళ్ళ కాలంలో రోమన్ నాణాలు ఉండేటివి అని. అది నిజమేనా సార్? ఉన్నాయి. ఎందుకంటే శాతవాహనుల పరిపాలనా కాలంలో సార్ రోమన్ సామ్రాజ్యంతో జరిగినటువంటి వ్యాపార వాణిజ్యం అంతా ఇంత కాదు. వాటి వల్ల రోమన్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చాలా వ్యాపార వర్తకం చాలా ఫార్వర్డ్ లో ఉంది వీళ్ళది, గొప్పగా సాగింది. ఎందుకంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సార్ తెరచాపతో ఉన్న ఓడ గుర్తు కలిగిన నాణేలు, తెరచాపతో ఉన్న ఓడ గుర్తు కలిగిన నాణేలు మనకు ప్రజెంట్ కోస్తాంధ్రలో చిన్న గంజాం అనేటి కనుక ప్రాంతం దగ్గర త్రవ్వకాలు బయటపడ్డాయి. చాలా ఫార్వర్డ్ ఉన్నారు వీళ్ళు. కానీ వాణిజ్య వర్తకాల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా చోళుల్ని హైపిఎస్ చూపిస్తా ఉంటారు. వాస్తవానికి ఇక్కడ మనకు శాతవాహనుల కాలంలోనే వ్యాపార చాలా 1000 ఏళ్ల ముందు అనుకోండి. అది కూడా గ్రీకు రోమన్ సామ్రాజ్యంతో జరిగినటువంటి వ్యాపారం చాలా గొప్పది. 18 శ్రేణులు ఉన్నాయి ఇక్కడ, వర్తక శ్రేణులు. ఇప్పుడు మన అసోసియేషన్ అని చెప్పేసి అంటుంటాం, ఇంగ్లీష్ లో దాన్ని గిల్డ్ అంటారు, దాన్ని శ్రేణి అని అంటారు. శ్రేణి పెద్ద, శ్రేష్ఠి. ఆ శ్రేష్ఠే ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి శెట్టి. వైశ్యులకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వారు వ్యాపారం చేసేటువంటి వారు, ఫౌండేషన్ అక్కడ పడింది. మీకు ఇంకొకటి, శాతవాహనుల కాలంలో గాంధీకులు అనేటువంటి ఒక వర్తక శ్రేణి వారు ఉన్నారు. గాంధీకులు. గాంధీకులు వాళ్ళు చేసేటువంటి వ్యాపారం ఏంటంటే పరిమళ ద్రవ్యాలను నమ్మడం, పెర్ఫ్యూమ్స్ నమ్మడం. గాంధీ ఆకులస్తుడే. గాంధీకుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన అసలు పేరు మోహన్ దాస్, కరమ్చంద్ వచ్చేసి వాళ్ళ నాన్న పేరు. గాంధీకులు అంటే వాళ్ళ వృత్తి పేరు. సో శాతవాహనుల కాలంలో 18 వృత్తి సంఘాలు ఉన్నాయి. పైగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపినప్పుడు గ్రీకు రోమన్ సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి బంగారు నాణేలు చాలా గొప్పగా బయటపడడం అనేటువంటి జరిగింది. ఇంకొకటి, శాతవాహనుల కాలంలో వ్యాపార వాణిజ్యాలను గురించి విదేశీ రచయితలు ఎంత గొప్పగా రాశారంటే అంత గొప్పగా రాశారు. లిఖితపూర్వకమైన ఆధారాలు. ప్లీనీ అనేటి ఒక రచయిత ది న్యాచురల్ హిస్టరీ అనేటి ఒక గ్రంథం రాస్తాడు. ఆయన రాసినటువంటి గ్రంథంలో మన తెలుగు ప్రాంతాలలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తయారవుతున్నటువంటి వస్త్రాల నాణ్యతను గురించి పేర్కొన్నాడు. తను నాణ్యత అంటే ఉల్లి పొర కన్నా పలుచని వస్త్రాలు, ఉల్లి పొర కన్నా పలుచని వస్త్రాలను దక్షిణ భారతదేశంలో చేనేత వృత్తి కళాకారులు తయారు చేస్తున్నారు. ఈ వస్త్రాలను కొనుగోలు చేయడానికి రోమన్ మహిళలు ప్రతి సంవత్సరం 5 కోట్ల స్టెర్లింగుల బంగారు నాణేలను వెచ్చిస్తున్నారు. ఆ కాలంలో 5 కోట్ల స్టెర్లింగుల బంగారు నాణేలు. ఈ 5 కోట్ల స్టెర్లింగుల బంగారు నాణేలు భారతదేశానికి తరలించబడుతున్నాయి. కాబట్టి భారతదేశ వస్త్రాలను దిగుమతి ఆపమని రోమన్ చక్రవర్తి అగస్టస్ కు లేఖ రాశాడు. ఎవరు? ప్లీనీ. అంటే ఈ వస్త్రాల నాణ్యత మీకు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ మన 2 తెలుగు రాష్ట్రాలలో చేనేత వృత్తి కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఒక అగ్గిపెట్టెలో శాలువాను పట్టించేంత గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు మనకి. మీరు గుర్తించే ఉంటారు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర మంత్రి, ఇంతకుముందు కరీంనగర్ కు ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, ఆయన అగ్గిపెట్టెలో పట్టినటువంటి ఒక శాలువాను సోనియా గాంధీకి బహుకరించడం జరిగింది. అప్పుడు సిరిసిల్లలో వస్త్రాలు తయారు చేయడం జరిగింది. రెండవది, కోస్తాంధ్ర ప్రాంతంలో పొందూరు చేనేత వస్త్రాలకి ఇప్పటికీ కూడా అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. కాబట్టి శాతవాహనుల పరిపాలనా కాలంలో దేశ విదేశీ వ్యాపార వాణిజ్యం ఎంత ఘనమైనటువంటి కీర్తి పొందింది అంటే అంత ఘనమైనటువంటి కీర్తి పొందింది. ఎందుకంటే 3 సముద్ర తీర ప్రాంతాల వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఆ రోజు బ్రోచ్ అనేటువంటి ఒక గుజరాత్ లో ఉన్నటువంటి ఓడరేవు, వీరి ముఖ్య ఓడరేవు బ్రోచ్. దాన్ని బరువు కచ్చా అని పిలుస్తారు. ఇప్పుడు ఉందా సార్? ఉందండి, బ్రోచ్ బరువు కచ్చా. సో ఆ బ్రోచ్ బరువు కచ్చా అనేటువంటి ఈ ఓడరేవు శాతవాహనుల కాలం నాటి ముఖ్య ఓడరేవు. ఇతరత్ర చాలా ఓడరేవులు ఉన్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో మనకు తూర్పు తీరంలో కానీ పశ్చిమ తీరంలో కానీ చాలా ఓడరేవులు ఉన్నాయి.
కానీ ముఖ్య ఓడరేవు మాత్రం బ్రోంజ్. అందుకే గ్రీకు రోమన్ సామ్రాజ్యాలతో జరిగినటువంటి వ్యాపార వాణిజ్యం వల్ల శాతవాహన సామ్రాజ్యం ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉండిపోవడం అనేటువంటి జరిగింది. ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయి, చాలా ఘనంగా ఉన్నాయి సార్. ఎందుకంటే మతంతో కూడినటువంటి ఆర్థిక పరిస్థితి. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశం చాలా మంది జైన బౌద్ధ మతస్థులు వాళ్ళు ప్రయాణం చేసేటువంటి వారు. వాళ్ళతో పాటు వర్తకులు వచ్చేవారు. మతంతో కూడినటువంటి వ్యాపారాభివృద్ధి ఇది శాతవాహనుల కాలంలో చాలా ఘనంగా మనం జరిగినట్లుగా గుర్తించవచ్చు. సార్, ఈ కాయిన్స్ పైన కూడా అశ్వమేధ యాగానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయి అని అంటారు. ఉన్నాయండి, ఎందుకంటే మనకు మొదటి యాగాలు జరిపించేవారు బాగా. మొదటి శాతకర్ణి కళింగ చక్రవర్తి ఖారవేలునిపై విజయం సాధిస్తాడు. సార్, ఖారవేలుడు భారతదేశ చరిత్రలో మీరు వినే ఉంటారు, ఘనమైనటువంటి గొప్ప చక్రవర్తి. కళింగ ప్రాంతాన్ని, ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాడు. ఖారవేలునిపై విజయం సాధించాడు ఎవరు? మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి ఖారవేలునిపై విజయం సాధించిన తర్వాత 2 అశ్వమేధ యాగాలను, ఒక రాజసూ యాగాన్ని నిర్వహించాడు. అంటే మొదటి శాతకర్ణి శాతవాహనంలో 3వ చక్రవర్తి. అంటే ప్రారంభం నుంచే వీరు యజ్ఞయాగాలను గొప్పగా నిర్వహించడం అనేటువంటి జరిగింది. కాబట్టి అశ్వమేధ యాగం నిర్వహించినట్లుగా, రాజసూ యాగం నిర్వహించినట్లుగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం, యజ్ఞయాగాలు పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు విరివిగా దాన ధర్మాలు చేసేటువంటి వారు. గోదానాన్ని, భూదానాన్ని, సువర్ణదానం నిర్వహించడం ఇప్పటికీ మనకు పరిపాటే. మొదటి శాతకర్ణి ఈ యజ్ఞయాగాలు పూర్తయిన తర్వాత 43,102 గోవులను, 43,102 గోవులను, 27,000 అశ్వాలను బ్రాహ్మణులకు దానం చేయడం జరిగింది. ఈ సంఖ్య ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే 43,102 గోవులను దాన ధర్మాలు చేశాడు అంటే ఆ కాలంలో పశుపోషణ చాలా గొప్పగా ఉండేది అని మనం అంతర్గతంగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చదివినప్పుడే, అంటే ఆ కాలంలో పశుపోషణ గొప్పగా ఉండేదని మనం అర్థం చేసుకుని చదివినప్పుడే పోటీ పరీక్షల రంగంలో రాణించగలగడం జరుగుతుంది. మీరు అడిగిన దానికి పోటీ పరీక్షల కోణంలో ఏ విధంగా మార్చుకోవచ్చు? మొదటి శాతకర్ణి కళింగ చక్రవర్తిపై విజయం సాధించాడు. దీన్ని క్వశ్చన్ రూపంలో ఎలా మార్చుకోవాలి విద్యార్థి మిత్రులు అంటే, రాజ్యాన్ని తూర్పు వైపు విస్తరించిన శాతవాహన చక్రవర్తి ఎవడు అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, వెంటనే చాలా మంది విద్యార్థులు మిత్రులు ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఏ పుస్తకంలో ఉండదు అది. అవును సార్. మనం మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీలో క్వశ్చన్ ఫ్రేమింగ్ అర్థం చేసుకోవాలి. మొదటి శాతకర్ణి కళింగ ప్రాంతంపై దండెత్తాడు, అంటే ఒరిస్సా ప్రాంతంపై దండెత్తాడు. ఒరిస్సా తూర్పు వైపున ఉంది. సో రాజ్యాన్ని తూర్పు వైపు విస్తరించిన వాడు మొదటి శాతకర్ణి అని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా మనం శాతవాహనుల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొక సెషన్ని మనం కండక్ట్ చేద్దాం సార్. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ టైం మాకు ఇచ్చినందుకు. శాతవాహనులకు సంబంధించి నెక్స్ట్ టాపిక్స్ మనం ఏం నేర్చుకోబోతున్నాం సార్? సో శాతవాహనులకు సంబంధించినటువంటి వరకు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, సాహిత్య వీటి మీద ఎక్కువగా అవగాహన పెంచుకోవాలి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు. మన నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్. మన ఫౌండేషన్ వేసాం ఇప్పుడు. అంతే. అంటే రాజకీయ చరిత్రతో పాటుగా సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, సాహిత్య పరిస్థితుల మీద స్పష్టంగా మనం మాట్లాడుకున్నట్లయితే, లేదా ఈ విషయాన్ని విద్యార్థి మిత్రులు అర్థం చేసుకున్నట్లయితే, మన ప్రారంభంలో చెప్పినట్లుగా 75కు 70 మార్కులు కష్టమేమీ కాదు. ఖచ్చితంగా సార్, మన ప్లాట్ఫామ్ చూసే వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఇంకా పూర్తిగా అయిపోలేదు శాతవాహనులకు సంబంధించి. నెక్స్ట్ వీడియోలు కూడా మనం కంటిన్యూ చేస్తాము. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూడండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన నాగరాజ్ సార్ని తీసుకొని మళ్ళీ వచ్చి మీకు హిస్టరీలో అద్భుతంగా మీరు ఎక్కడా వినలేని విషయాలు ఆల్రెడీ మీకు ఇవాళ వీడియో చూస్తే అర్థమయ్యే ఉంటుంది. అంటే ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి పోటీ పరీక్షల కోణంలో అన్నది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ని మీకు ఎక్కడ వినని విధంగా మన ప్లాట్ఫామ్పై నాగరాజ్ సార్తో మనం డిస్కస్ చేయబోతున్నాము. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.